తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. తాజా రాజకీయ పరిణామాలపై కేటీఆర్, హరీష్ రావుతో చర్చిస్తున్నారు కేసీఆర్. ఏసీబీ విచారణ అంశాలను కేసీఆర్ కు వివరించారు కేటీఆర్. ఈడీ ఏసీబీ విచారణ నేపథ్యంలో కేసీఆర్ దిశానిర్దేశం చేసిన సందర్భం. కేటీఆర్ తో పాటు కేసీఆర్ ను బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి కూడా కలిశారు, భేటీ అయ్యారు. ప్రస్తుతం కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ కారు రేసు కేసు నేపథ్యంలో ఇటువంటి సినారియోలో విజువల్ మీరు చూస్తున్నారు. కేటీఆర్తో పాటు పాడి కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్తో పాటు కేసీఆర్కి సంబంధించి కూడా మీరు ఇమేజ్ చూడొచ్చు. దాంతోపాటు సబితా ఇంద్రారెడ్డి తనయుడు కూడా అక్కడున్న విజువల్ని మనం చూస్తున్నాం. మొత్తంగా అయితే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం కిందే చెప్పుకోవాలి. కేసీఆర్తో కేటీఆర్ భేటీ అయ్యారు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా, ఇన్ఫ్యాక్ట్ రెండు మూడు రోజులుగా ఇటు విచారణ అంశం ఇటు వార్తల్లో నిలుస్తూనే ఉంది. వారం 10 రోజులుగా అయితే మాత్రం ఇదిగో అరెస్ట్ అంటూ కూడా అటువంటి ప్రచారం జోరందుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు అంశానికి సంబంధించి కేసీఆర్ ఇప్పుడు భేటీ జరిపారు, మాట్లాడుతున్నారు. కేటీఆర్ అరెస్ట్ అవ్వచ్చంటూ కూడా వార్తలు జోరందుకుంటున్నాయి, ప్రచారం ఉవ్వెత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్తో కేటీఆర్ భేటీ కావడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించిందా అంటూ కూడా చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఎన్ని గంటలకు కేటీఆర్తో కేసీఆర్ భేటీ అయ్యారు? ఏ అంశాల మీద చర్చిస్తున్నారు? ఆయన బయటకు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోందా కేసీఆర్? సచిన్, ఈ రోజు ఉదయం ఏసీబీ విచారణ పూర్తయిన తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బాల్క సుమన్ తదితరులు కూడా ఈ రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ కలవడానికి ఉదయం 11 గంటల ప్రాంతం నుంచి 4:30 వరకు కూడా ఒక 5:30 గంటల పాటు రహస్య భేటీ కూడా జరిగినట్టు తెలిసింది. ఎందుకంటే ఏసీబీ విచారణ తర్వాత ఈడీ విచారణ కూడా ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎటువంటి ఎత్తుగడలకు ఎట్లా ముందుకెళ్లాలి, జరిగినటువంటి సంఘటన ఈ కార్ రేస్ విషయం కావచ్చు, రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఇటు 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పథం విఫలమైందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రతి చోట కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నిలవరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు. అదే అంశంగా ఇటు కేటీఆర్ ను అరెస్ట్ చేశారని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ మధ్య మధ్యలో అగ్గేస్తారాలన్నట్టు అంటే ఇద్దరు విమర్శలు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఒక అగ్నిగుణంగా విజువల్స్ మీరు చూస్తున్నారు. కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అంశానికి సంబంధించి ఎక్స్క్లూసివ్ విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయిన నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరికొంతమంది కీలకమైన నాయకులు కూడా అక్కడ ఉన్నారు. హరీష్ రావు కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. అసలు ఏమిటి భేటీ? ఈ భేటీలో కేటీఆర్ తో పాటు హరీష్ రావు పాల్గొన్న సందర్భంలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి? బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్న సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మహేష్, ఇటు కేటీఆర్ తో ఎటువంటి చర్చ జరుగుతుంది? ఇంకా ఎంతసేపు భేటీ కొనసాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా సచిన్, ఉదయం 11 గంటలకు వెళ్ళిన వారు 4:30 ప్రాంతం వరకు భేటీ అనేది పూర్తయింది. అక్కడ విచారణ ఖచ్చితంగా ఇటువంటి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అంటే ఖచ్చితంగా కేసీఆర్ ప్రతిదీ అప్డేట్ ఫోన్ లో సమాచారం ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ నేరుగా వాళ్ళు కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు వచ్చి కలిసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీపై అడుగడుగునా కూడా అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు కూడా అంటే కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. ఎందుకంటే మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ యొక్క అరెస్టుల పర్వము, ఈ మూసీ సుందరీకరణ, ఈ ఈడీ దాడులు అనుకుంటా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై కేసులు పెడుతూ నిలువరిస్తున్నారు తప్ప ప్రజలు మాత్రం మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రజల్లోకి నేరుగా వెళ్తూ విమర్శించిన పరిస్థితి. ఎందుకంటే మేము చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన 10 సంవత్సరాల్లో చేసిన యొక్క పథకాలే ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చిన హామీలు ఈ పోకడలకు వెళ్లి మీరు ముందుకొచ్చారు, గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అదే విషయంపై కేసీఆర్ ను మొట్టమొదటిసారిగా ఈ రోజు 11 గంటల ప్రాంతంకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు ఎలవెల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కు వచ్చి కేసీఆర్ కు కలిసిన పరిస్థితి చూసి హరీష్ రావుతో పాటు పాడి కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్, అదేవిధంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డితో పాటు అందరూ వచ్చి కూడా కేసీఆర్ ను కలిసిన పరిస్థితి. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి కూడా అంశం చూడొచ్చు. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ మహేష్, ఇక్కడ కేసీఆర్ తో భేటీ అంటే కనుక బహుశా ఆ అంశానికి సంబంధించి బహుశా అరెస్టు అంశానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏసీబీ
తో పాటు ఈడీ విచారణకు సంబంధించి అనుకోవచ్చు. కానీ ఇక్కడ బాల్కా సుమన్ ఉన్నారు, ఆయనతో పాటు పాడి కౌశిక్ రెడ్డి, కార్తిక్ రెడ్డి. అంటే ఒకవేళ అరెస్ట్ అయితే కనుక ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, ఈ చర్చకు సంబంధించి ఏమైనా డైరెక్షన్స్ వచ్చాయి అనుకోవచ్చా ఇటు కేసీఆర్ నుంచి? ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, అదేవిధంగా కీ రోల్ పొజిషన్ ఉండేటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక సన్నద్ధంగా కేసీఆర్ తో నేరుగా చర్చలు అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు రాష్ట్ర రాజకీయాల్లో. ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది కాబట్టి ఈ బాధ్యతలన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ ను ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడని చెప్పి ప్రధానంగా ఇటు బీజేపీ పార్టీ నాయకులు, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా చెప్తున్న నేపథ్యంలో అంటే కేటీఆర్ ఈ దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పి ఒక సవాలు విసురుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కార్ రేస్ కావచ్చు, ఈ అంతర్గతంగా మనీ లాండరింగ్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ఏసీబీ అధికారులు, ఇటు ఈడీ అధికారులు ఖచ్చితంగా అంటే వీళ్ళ యొక్క జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వీటిని డిస్కస్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఒక మాజీ సీఎం కేసీఆర్ ను కలవడానికి వచ్చిన పరిస్థితి. వీరందరూ కూడా ఓపిక కొద్దీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఉన్నటువంటి మీ యొక్క సమస్యలను డీల్ చేస్తున్న పరిస్థితి ఉన్నారు. కానీ కానీ మహేష్ ఇక్కడ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా పాల్గొన్న పరిస్థితి ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. హరీష్ రావుతో ఎటువంటి భేటీ జరుగుతోంది? కేటీఆర్ హరీష్ రావుతో విడివిడిగా మాట్లాడుతున్నారా, లేకపోతే అందరూ కలిసి ఇదే అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుందా? ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎటువంటి భేటీ జరుగుతోంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇటు నిలువరించాలంటే ఖచ్చితంగా ఆది నాయకత్వాన్ని ఖచ్చితంగా హరీష్ రావు కూడా ముఠాన వేసుకునే పరిస్థితి. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కే అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మరో బాధ్యతగా హరీష్ రావుకు కీలకంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అంటే హరీష్ రావుకు పూర్తిగా కూడా దగ్గరుండి ఎటువంటి రాష్ట్ర రాజకీయాలు ముందుకెళ్లాలి అని చెప్పి దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా హరీష్ రావు కేసీఆర్ ఓనవాళ్ళు ఎత్తున్న వ్యక్తి కాబట్టి ముందుగా హరీష్ రావుకు ఖచ్చితంగా దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కేటీఆర్ కూడా ఎట్లా ముందుకెళ్లాలి మీకు అరెస్టు పర్వాన్ని చెప్తున్న పరిస్థితులు చూస్తుంటే ఈడీ విచారణ కావచ్చు, ఇది ఏసీబీ విచారణ పూర్తయిన నేపథ్యంలో ఈడీ విచారణ ఉండబోతుంది కాబట్టి దానిలో ఎటువంటి ప్రశ్నలు సంధించారో, దానికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి, కేటీఆర్ ఏమేమి డిస్కస్ చేస్తున్నారని చెప్పి దాని మీద ప్రక్షాళన చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి తప్పులను కూడా ఒక కేసీఆర్ కూడా వాళ్ళకి సర్ది చెప్పే పరిస్థితి అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహేష్ మీరు అన్నట్టుగా రాబోయే రోజుల్లో పరిణామాలకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. ఎందుకంటే ఇంకొకసారి కేటీఆర్ విచారణకు వెళ్ళొచ్చు, మరి ముఖ్యంగా అరవింద్ కుమార్ని, బిఎల్ఎన్ రెడ్డిని, వీళ్ళు ముగ్గురిని కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్తో భేటీ వెనకాల అంతరార్థం ఏమిటి? బీఆర్ఎస్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? కేవలం కేటీఆర్ అరెస్టు అంశానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ కార్ రేస్ అంశానికి సంబంధించి ఈ కార్ రేస్ కేసు విషయంలోనే చర్చ జరుగుతుందా, లేకపోతే దాని బియాండ్గా ఏమైనా జరుగుతున్నాయా? ఖచ్చితంగా ఇప్పటికే ఫోన్ చాటింగ్ కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. ఆ ఫోన్ చాటింగ్ ఆధారం కావచ్చు ఈ కార్ రేస్ సంబంధించే ప్రధానంగా ఉంది. ఎందుకంటే మనీ లాండరింగ్ కేసు ఒక దేశ సరిహద్దులు దాటిన అంశాన్ని కూడా ప్రధానంగా ఏసీబీ, ఇటు ఈడీ అధికారుల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉన్నది కాబట్టి వాటి నేపథ్యంలో అన్ని కూడా ఒక కేసీఆర్ కు దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశం కొద్దీ ఫోన్ సమాచారం ద్వారా ఎంత చెప్పినా కూడా సమస్య పూర్తిగా చెప్పలేకపోతారు కాబట్టి నేరుగా ముందుండి తమ సమస్యను చెప్పుకుంటే దానికి ఒక ప్రశ్నలకు సంబంధించి జవాబులు ఏ రకంగా ఒక సంధించబోతావు అని చెప్పి కేసీఆర్ దిశానిర్దేశం చేసే పరిస్థితి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ప్రశ్నలు ఎత్తుకు పై ఎత్తు వేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మేము చేయలేదు, మేము ఖచ్చితంగా ఆనిమిత్యంలాగా బయటకు వస్తాం, కడిగిన ఆనిమిత్యంలాగా బయటకు వస్తాం అని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకత్వం సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కేటీఆర్ కూడా ఇప్పటికే ప్రతి సవాలు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మీ దమ్ముంటే అరెస్ట్ చేయండి అని చెప్పి కేటీఆర్ ఇప్పటికే ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ వీరికి హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, వచ్చినటువంటి ఒక యువ నాయకత్వం బాల్కా సుమన్ కావచ్చు, అదేవిధంగా పాడి కౌశల్ కూడా ఇప్పటికే మీడియాకు చాలా హల్చల్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా పాడి కౌశిక్ రెడ్డికి సూచన చేసే పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ యొక్క మీడియా ముందు హల్చల్ చేసిన పాడి కౌశిక్ రెడ్డికి కొంచెం మౌనంగా ఉండాలని చెప్పినట్టు మనకు తెలుస్తుంది. సచిన్, మహేష్ ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. విజువల్ మీరు చూస్తున్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. తాజా రాజకీయ పరిణామాలపై కేటీఆర్, హరీష్ రావుతో చర్చ జరుగుతోంది. ఏసీబీ విచారణ అంశాలను కేసీఆర్ కు వివరిస్తున్నారు కేటీఆర్.
ఈడీ ఏసీబీ విచారణ నేపథ్యంలో కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్తో పాటు కేసీఆర్ను కలిశారు బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి, అలాగే కార్తిక్ రెడ్డి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.